సెత్తిని వచ్చారా ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో అక్కమ్మ తల్లికి ఉయ్యాలో 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 మోక్ష ఉయ్యాలో 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 మరి సకల రూపాల పొంది ఆనంద వైకుంఠాలతోటి హరహర మరి నీ ఉన్నావమ్మా కష్టాలు ముంచుకు వస్తుంటే ఈ ముంచుకు వచ్చిన కష్టాలను ఏం చేస్తున్నావమ్మని కొందరు నన్ను ప్రశ్నిస్తూ కొందరు నా మీద భారం వేస్తూ మరి కొందరు అమ్మవారు ఉన్నదని ధైర్యంతో ఆనంద రూపాలు తిరిగించి సకల సంభ్రమలతో తరలిస్తూ మరి ఒత్తిలేని జ్యోతిని వెలిగించుకుంటూ ఈ ఒత్తిలేని జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో దైవం ఎప్పుడు ఎమ్మడ ఉంటుందని మరి శ్రీనివాసు సాక్షిగా నా సాక్షిగా హరహర అక్కడికి మించిన వాడు మిక్కిలి రాజు పోతురాజు సాక్ష్యం మీ అందరి సాక్ష్యం నేను ప్రమాణం చేస్తూ సర్వము నేను ఉన్నాను. ఎవరైతే నమ్మి ఆనంద రూపాలతో అస్తములు సేవించి మరి గిరి ప్రదర్శనము చేసి అమ్మ తల్లి అని ఎవరైతే ఈ యొక్క భారాన్ని మా భుజస్తంభాల మీద పెడతారో పెట్టిన వారు జయపదను మోస్తానని నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మీకు వరమిస్తున్నా. మరి కష్టాలు తీర్చివేస్తానని 7 గడియలు నేను ఉంటానని ప్రమాణం చేస్తున్నా. అవంతరములు ఎన్ని ముంచుకు వచ్చినా ఆనకట్టని నేను ఆదుకుంటానని శ్రీనివాస సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. మరి సకల రూపాలు ప్రసన్నమవుతూ ఆనంద రూపాలతో నన్ను నమ్మి వచ్చిన వారికి వైకుంఠమైన దళాలతోటి సక్కన భోగ్య భాగ్యాలు జరిగించాలని నా సాక్ష్యం ఈరోజు మీ అందరికి నేను ప్రమాణం చేస్తున్నా. మరి సకలము నేను ఉండి నా వెనక మీరు ఉంటూ ఆనందమైన రూపాలు తమ్మవారు ఏమి చెబుతుంది మరి ఏమి చేస్తుందన్నది భారం నా మీద వేసి మీరు ముళ్ళ కంచెలో దిగితే దాన్ని చక్కటి పూలబాటం చేస్తున్నానని ఇంద్ర సాక్ష్యం మీకు నేను అభయమించి ఆనంద రూపాలు తిరిగిస్తున్నానని ఇంద్ర సాక్షిగా మీకు నేను ప్రమాణం చేస్తూ మరి సకల సంభ్రమలతోటి ఆనంద వైకుంఠాలతోటి దివ్యమూర్తి ఈరోజు వెలుగుతూ వెలిగిన దానికి భక్తులు తక్కువకుండా అరహర కష్టములు తీర్చివేసి అవంతరములు ముంచుకు రాకుండా నేను ఉంటానని నా సాక్ష్యం మీ అందరి సాక్ష్యం మళ్ళీ మీకు ప్రమాణం చేస్తున్నా. మరి విష్ణుమూర్తి కాడక చెప్పి నేను ఈరోజు సదా సాంబశివుణ్ణి తిలకించలా. ఎందుకు తిలకించలేదు? ఈరోజు ఏ రోజు? మరి పంచమి అతిక శ్రావణ మాసము. ఈ తొలివారమా రెండో వారం అయ్యా? ఇది తొలివారం. మరి శ్రావణం అంటే కొన్ని దినములకు తరుణమయ్యి ఆనంద రూపాలు తిరిగిస్తుంది. అతిక శ్రావణం అసలు రాదు. అతిక శ్రావణము మరి తరుణమించుంది. ఈ తరుణంలో తిరిగించి ఆనంద వైకుంఠాలతోటి శ్రీరస్తు సుమస్తు కళ్యాణవంతులు చాలా తరుణం వెళ్తూ మరి కష్టాలు ముంచుకు వస్తూ ఈ బాధలన్నీ తొలగలేదని భాగ్యవంతుల్ని చేరుస్తూ ఉంటారు.
ఎంత సేవించినా అరహరా మరి సకలము ఆ భగవంతుడు వరము భవించుడు. ఎందుకు? శక్తిని కోల్పోయి ఉంటుంది. మరి బహుబంధములలో ముడివడి ఉండడు. అరహరా ఆనంద వైకుంఠములతో మరి ఎవరైతే అస్తములు సేవించి కష్టాలు తీర్చి స్వామి తల్లి అని ఈ అస్తములు సేవిస్తూ ఉంటారో, కానీ ఆడదాకా వస్తాయి కానీ మొత్తం తీసేస్తారని నేను కూడా చెప్పను. మరి ఈ 7 కోట్ల భూమండంలో నేను ఎరుగుంది కాదు, నాకు తెలియదు ఏది లేదు. సర్వభాంతిరామి నేను ఉన్నానని ప్రమాణకం చేస్తున్నా. మరి అతికి శామనం ఎందుకు వచ్చిందమ్మా? ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? మరి 19 సంవత్సరములకు ఒక్కసారి, 22 సంవత్సరములకు ఒక్కసారి ప్రవేశిస్తుంది. కానీ 22 సంవత్సరములకి ఇంతవరకు తిరిగించలా. ఇది 19 సంవత్సరములకే ప్రవేశించింది. ఈ అధిక మాసం వచ్చి తరుణం ప్రసన్నమయ్యి ఈ శామనం వచ్చినందుకు కష్టాలు ముంచుకు వస్తూ ఉంటాయి. ఆకాశానికి మేఘం పడుతుంది, శాంతం వర్షమే కురవదు. మరి ఆకాశంలో ఉన్న వర్షం పడి ఆరోగ్యరీత్యాలు తప్పిపోతూ ఉంటాయి. మరి అమ్మవారు ఎక్కడ ఉన్నది అని జీవిస్తూ ఉంటారు. స్వామివారు ఎక్కడ ఉన్నదని తిరిగిస్తూ ఉంటారు. కానీ ఇది వాళ్ళకి అనుగ్రహము లేనిది. మరి ఈ ఆకాశానికి మేఘం బట్టి మేఘం నుంచి వర్షం పడంగా ఆరోగ్యరీత్యం తప్పు అని ప్రమాణం చేశా నేను. తప్పబోతున్నాయి. మరి 7 గడియల్లో ముంచుకు వస్తుంది. ఈ ముంచుకు వచ్చిన దానికి ఏం చేయాలని ప్రమాణకం చేశా. మరి శ్యామలలో ఎవరికి చేస్తారు? ఎక్కువ ఎవరికి చేస్తారయ్యా? గామదేవతలు చేస్తారు. సర్వం గామదేవతలు అనుగ్రహించి ఈ గామాన్ని కాపాడే తల్లిని ఈ పోలేరు పవయిస్తారు. అరహరా కానీ లేదు, తావు ఎక్కడా లేదు. సర్వాంతర్యామినయ్యి శల్లిగా ప్రసన్నమయ్యి అక్కగా తరుణమిస్తూ ఆనందమైన పీఠకాలని ధరించి ఈ సర్వ అక్కల మొత్తాన్ని శల్యుల మొత్తాన్ని నా చుట్టూ ప్రవేశించుకుంటా. కానీ అతికి శామనంలో అరహర ఆనందమైన రూపాన్ని తిరిగించి అదృష్టమైన భావములతోటి అరహర నా బిడ్డలు ఎవరైతే నన్ను సేవిస్తూ కష్టాలు ఉండేయమ్మని నా మీద భారం వేసి వస్తూ ఉంటారో వాళ్ళ ఇంటి ఎలుగుంటే కులదైన ఇంటిలో ఊళ్ళాడుతూ వాళ్ళ భారం మొత్తం నేను మోస్తానని ఇంద్ర సాక్షి మీకు నేను ప్రమాణం చేస్తాను. మరి అతిక శామనమా ఆశాలం అయింది? ఈ శామనం వెళ్ళిపోతుంది. ఇప్పటికి 18 లోపు ప్రస్తుతం అయిపోతుంది. 18 నుంచి 1000 పోరగా ముహూర్తాలు ఉన్నాయి. మొట్టమొదటి శామనం నాకు వడకు పానకం చేయాలి. నాకు అది 4వ ఆదివారం అవుతుంది. నాకు 4వ ఆదివారం అవుతుంది. మరి పసుపు ఎరుపు కలిగిన సీర కట్టాలి. నాకు పసుపు ఎరుపు కలిగిన సీర కట్టాలి. చక్కని నుసట బొట్టు పెట్టాలి. ఎక్కువ నాకు ఆ రోజు ఏం పూలు వేయించాలి? ఎర్రని పువ్వులతో తొలగించాలి. మరి మొట్టమొదటి ఆదివారము శామనంలో పసనమయ్యి గ్రామదేవతగా ఎలా ఉంటుందని నేను మీకు నిరూపించి మరి నాకు ఏది రావాలి. ముందు ప్రవేశించండి. నాకు నడుముకి యాపమండల కట్టాలి. ఆ రోజు నడుముకు యాపమండల కట్టాలి. మరి సకల రూపములతో చక్కటి పొంగల్లో వస్తున్నాయి. ఆనందమైన రూపాలు తిరిగించి మరి బలి అన్నదాని కోసము ఏదో ఎవరో తెలియని వారు తేబోతున్నారు. తెచ్చిన దాన్ని ఎక్కడో సుభిక్షంగా చేస్తానని మీ అందరి చేత నేను ప్రమాణకం చేయించి తిరిగిస్తాయి. అదే శాశ్వతం అవుతుంది. మరి ఇవన్నీ మీరు ప్రసన్నం చేసుకుంటే తేజస్సుగా ఉండి మరి ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారు ఏం చెబుతుంది, స్వామివారి కృప ఎంతవరకు వస్తుంది అన్న పరీక్ష పెట్టేవాళ్ళు మరి దీన్ని ఏమున్న దండోర వేసే వాళ్ళు మొత్తము ఈ తొలి శామనంలో ఈ శ్రీనివాసుల ఆలయానికి రాబోతున్నారని ఇందరి బిడ్డల సాక్ష్యం, మీ అందరి సాక్ష్యం నేను ప్రమాణకం చేస్తున్నా. మీరు ఏమి చింత పడకుండా ఉంటే సర్వ కార్యాన్ని నేను ముందుకి నడిపించుకుంటూ పోతూ ఉంటా. ఆ రోజు ఎక్కువగా మరి యాప పండ్లు కట్టాల్సి వస్తుంది. భరణాల మొత్తానికి భరణాల కంటే క్రమం అవుతుంది. ఈ తొలి శామనంలో ఆనంద వైకుంఠాలు నిలిపి వైకుంఠంలో నేను వెలుగుతానని నా సాక్ష్యం, మీ అందరి సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం ప్రమాణం చేస్తున్నా. సరేనా? మరి ఆర్తిస్తారా? ఇంకే సందేహం ఉందా? రామం చేయాలి. ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, హరి 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 నారాయణ, శివ 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 నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ లక్ష్మీ నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, హరి 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 నారాయణ, శివ 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 నారాయణ.
మహేశ్వరి మాతకు నమ్మకు ఆదిపరాశక్తికి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర ముఖధారణకి వేయాలి అయ్యా అటు కదా